Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్. ఈ ఆపరేషన్ని ఇండియన్ ఆర్మీ శ్రీనగర్లో కండక్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న టెర్రరిస్టులను అంతమొందించడానికి, వాళ్ళని కిల్ చేయడం కోసము ఆపరేషన్ మహాదేవ్ని ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా శ్రీనగర్లో 3 టెర్రరిస్టులని, ముఖ్యంగా ఈ పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన వెనుక ఉన్న ఒక కీలకమైన టెర్రరిస్ట్, లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఒక టెర్రరిస్ట్, కీలకమైన టెర్రరిస్ట్ సులేమాన్ అనే టెర్రరిస్ట్ని కూడా హతమార్చడం జరిగింది, అతన్ని కిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, ఈ ఆపరేషన్ మహాదేవ్ కంటే ముందు అసలు ఈ పెహల్గామ్ ఉగ్రదాడి గురించి మనం ఒకసారి డీటెయిల్డ్గా రీకాల్ చేసుకోవాలి. పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 22, 2025న జరిగింది. దానికి బాధ్యత వహించింది లష్కర్ ఏ తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్. లష్కర్ ఏ తోయిబా ప్రకటించింది ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ కింద దాని వెనకాల మేమే ఉన్నాము అని చెప్పేసి. దానికి ఒక బ్రాంచ్ ఉంది లష్కర్ ఏ తోయిబాకి, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇటీవల అమెరికా దీన్ని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, విదేశీ ఉగ్రవాద సంస్థగా కూడా ప్రకటించింది అమెరికా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే లష్కర్ ఏ తోయిబాకు చెందినది. ఇక పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 22, 2025న జరిగింది. అందులో 26 మంది సివిలియన్స్ పౌరులు చనిపోయారు. ఇక ఆఫ్టర్ దట్ ఆ పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియా కంటిన్యూస్గా పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని నాశనం చేయడం మొదలుపెట్టింది. దానికంటే ముందు ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేయడానికి ముందు భారతదేశం మొత్తం, ఇండియా అంతటా కూడా ఒక సివిల్ మాక్ డ్రిల్ని నిర్వహించింది. అంటే ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఎక్సర్సైజ్ అభ్యాస్ పేరిట నేషన్ వైడ్ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుంచుకోండి. ఇది May 7న లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన రోజే అర్ధరాత్రి రోజు May 7, May 7 అర్ధరాత్రి 1 AM ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ని ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. ఆ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని కీలకమైన 9 టెర్రర్ క్యాంపులను నాశనం చేసాం, మనము డిస్ట్రాయ్ చేశాము. ఇది ఆపరేషన్ సింధూరు. అలానే జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ టిక్కాను కూడా నిర్వహించారు. ఆపరేషన్ టిక్కా పేరిట ఉగ్రవాదుల్ని చంపడానికి, కిల్ చేయడానికి ఆపరేషన్ టిక్కాను కూడా ఆర్మీ లాంచ్ చేసింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ టిక్కా, ఎక్సర్సైజ్ అభ్యాస్, ఆపరేషన్ సింధూర్లు మనకి ఐడియా ఉండాలి. ఇక ఇంకొకటి కీలకమైనది, ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే ఇది ఒక వ్యాలీ ప్రాంతము. ఇటువంటి ప్రాంతంలోనే అటాక్ జరిగింది. ఈ ప్రాంతంలోనే దీన్ని బైసరన్ వ్యాలీ అంటారు. బైసరన్ వ్యాలీ ఇది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది, అనంతనాగ్ డిస్టిక్. ఈవెన్ పెహల్గామ్ ప్రాంతం కూడా అనంతనాగ్ డిస్టిక్లోనే ఉంది. ఈ బైసరన్ వ్యాలీ మనకి జాగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్. దీన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. మినీ స్విట్జర్లాండ్ అంటే భారతదేశానికి ఒక స్విట్జర్లాండ్ ఉన్నట్లు ఇది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ దాన్ని పిలుస్తారంటే బైసరన్ వ్యాలీ. ఇది అనంతనాగ్ డిస్టిక్లో ఉంది.
ఇదంతా కూడా పచ్చిక బయళ్ళు అని చెప్పవచ్చు, గ్రాస్ మీడోస్. ఇది ఆపరేషన్ మహాదేవ్, ఎక్సర్సైజ్ అభ్యాస్, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఇక అలానే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ వేదికలపైన పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి, దౌత్యపరంగా డిప్లొమాటిక్గా ఐసోలేట్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ మల్టీ పార్టీ టీమ్స్ని ఏర్పాటు చేసింది. 7 దౌత్య బృందాలను 7 డిప్లొమాటిక్ టీమ్స్. ఇందులో శశి థరూరు అటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సుమారుగా 33 దేశాలు, 58 మంది పొలిటికల్ లీడర్లతో కూడిన 7 దౌత్య బృందాలు 33 దేశాలకు వెళ్ళి భారతదేశం ఉగ్రవాదంపై చేస్తూ ఉన్న పోరాటం గురించి వివరించడం జరిగింది. సో ఇది ఆపరేషన్ మహాదేవ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇక పాకిస్తాన్తో బార్డర్ విషయానికి వస్తే ఇండియా నియర్లీ 3323 కిలోమీటర్స్, 3300 కిలోమీటర్లు ల్యాండ్ బార్డర్ మనం షేర్ చేసుకుంటా ఉన్నాము పాకిస్తాన్తో. ఇక అందులో బార్డర్ స్టేట్స్ వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతము, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ 3 రాష్ట్రాలు ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటాయి పాకిస్తాన్తో. ఈ ఇన్ఫర్మేషన్ మనకి సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా నేపాల్తో ఒక ట్రీటీని కుదుర్చుకునింది, ఒక అగ్రిమెంట్, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ డీల్ అంటే పరస్పర న్యాయ సహకార ఒప్పందము. ఈ డీల్ ముఖ్య ఉద్దేశము ఇరు దేశాలకు సంబంధించిన క్రిమినల్స్కి సంబంధించి, ఏవైనా క్రిమినల్స్ ఉంటారు కదా ఎవరైనా, ఆ క్రిమినల్స్కి సంబంధించి ఆ క్రిమినల్ కేసుల్ని పరిష్కరించడం కోసము న్యాయ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ డీల్. ఈ డీల్కి ప్రధాన పాత్ర, ఈ డీల్ కుదరడానికి మెయిన్ రీజను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ. ఈ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ డీల్ కింద ఇండియా కానీ లేదంటే నేపాల్లో ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని పరస్పరం పరిష్కరించుకోవాలి అని చెప్పేసి డీల్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఇటువంటి డీల్స్ ఇండియా సుమారుగా 42 కంట్రీస్తో, 42 దేశాలతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ ఉన్నాయి. అందులో అమెరికా, ఇజ్రాయెల్తో కూడా మనకి ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి. అలానే ఒక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని కూడా అప్డేట్ చేయాలి అని చెప్పేసి బోత్ కంట్రీస్ డిసైడ్ అయ్యాయి. ఎక్స్ట్రాడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు చెందిన క్రిమినల్స్, భారతీయ క్రిమినల్స్ ఎవరైనా నేపాల్లో ఉన్నారనుకుందాం, లేదా నేపాల్కు చెందిన క్రిమినల్స్ ఇండియాలో ఉంటే వాళ్ళని మార్పిడి చేసుకోవాలి, ఇరు దేశాల మధ్య స్మూత్గా ఇరు దేశాలకి ఒకరికొకరు అప్పగించుకునే విధంగా ఒక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటుంది. అది ఇండియాకి నేపాల్కి మధ్య 1953లో ఒక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కుదిరింది. అయితే ఈ ట్రీటీ పాతదైపోయింది, దీన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తూ ఉంది. సో ఈ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ డీల్ కుదిరింది. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి మాత్రము బాధ్యత వహించేది, మెయిన్ అథారిటీ వచ్చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇక నేపాల్ విషయానికి వస్తే మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్తో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నామో నేపాల్తో కూడా ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా ఎంత బార్డర్ మనం షేర్ చేసుకుంటున్నామో ఐడియా ఉండాలి. నేపాల్తో అత్యధికంగా 1751 కిలోమీటర్లు, 1751 కిలోమీటర్స్ మనము బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఇక బార్డర్ విషయానికి వస్తే ఇండియా అత్యధికంగా ల్యాండ్ బార్డర్ని బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటా ఉంది. నిన్ననే తెలుసుకున్నాం, 4096 4096 కిలోమీటర్స్ మనము బంగ్లాదేశ్తో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం, అది హైయెస్ట్. ఇక నేపాల్తో 1751 కిలోమీటర్స్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్స్ అవి షేర్ చేసుకుంటా ఉన్నాయి కూడా ఐడియా ఉండాలి. ఇక్కడ చూస్తే మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం 5 రాష్ట్రాలు. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ రాదు, ఢిల్లీ ఇక్కడికే. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ ఈ 5 స్టేట్స్ కూడా బార్డర్ని షేర్ చేసుకుంటాయి. ఇక నేపాల్ విషయానికి వస్తే దీని క్యాపిటల్ కఠ్మండు. ఇది సార్క్లో మెంబర్, నేపాల్
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ కూటమిలో భాగము. సార్క్ సెక్రటరేట్, సార్క్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ కూడా కఠ్మండులోనే ఉంది, కఠ్మండు. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరాఖండ్ అంటేనే మనకు గుర్తు రావాల్సిందేది. ఇటీవల ఫేక్ బాబాస్ని, దొంగ సాధువులని గుర్తించడానికి ఆపరేషన్ కలనేమిని లాంచ్ చేసింది. ఇక 2 days బ్యాక్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సిటీలో ఉన్న మానసాదేవి టెంపుల్ ఇక్కడ స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట జరిగి సుమారుగా 8 మంది ప్రజలు మరణించారు. సో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎలా అడుగుతాడంటే, ఆ స్టాంపీడ్ జరిగినప్పుడు, అటువంటి తొక్కిసలాట్లు జరిగినప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సింది కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మానసాదేవి టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడు అంటే, మనకి జనరల్గా తొక్కిసలాట జరిగింది కదా, ఆ తొక్కిసలాటలో ఏముంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మనం అనుకోవచ్చు, తీసుకోవాలే కానీ ప్రతిదీ కరెంట్ అఫైర్ కిందకి మనకు వస్తుంది. ఇక్కడ మానసాదేవి టెంపుల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటీవల మన కేంద్ర ప్రభుత్వము 25 OTT వెబ్సైట్లని బ్యాన్ చేసింది. అవి అశ్లీల కంటెంటు, ముఖ్యంగా పోర్నోగ్రఫిక్ సెక్షువల్ కంటెంట్ ఉన్నాయని చెప్పేసి ఉల్లు అని, ఆల్ట్ అని కొన్ని వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అది ఎలా తీసుకోవాలి? అటువంటి చదివినప్పుడు, హెడ్లైన్ చదివినప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలంటే అవి ఏ చట్టం కింద వాటిని బ్యాన్ చేయడం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఐటీ చట్టము 2000 కింద సెక్షన్ 67, సెక్షన్ 67A ఉంటుంది. సెక్షన్ 67, సెక్షన్ 67A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 దాని కింద ఈ వెబ్సైట్లని బ్లాక్ చేస్తారు. ఎందుకంటే అది చెప్తుంది ఇటువంటి కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ని బ్లాక్ చేయమని చెప్పేసి. సో అట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. ఇక ఇక్కడ మనం సిక్కిం గురించి కూడా ఇటీవల తెలుసుకున్నాం. డోక్లాం అనే ఒక ప్రాంతం వార్తల్లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదం కారణంగా సుమారుగా 8 ఏళ్ల తర్వాత సిక్కింలోని డోక్లాం అనే పర్యాటక ప్రాంతాన్ని ఇండియన్ గవర్నమెంట్ టూరిస్టులకి ఓపెన్ చేసింది, ప్రారంభించింది. ఇక డోక్లాం అనేది ఇండియాకి, భూటాన్కి, చైనాకి మధ్య ఒక ట్రై జంక్షన్ పాయింట్ అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇండియాకి, నేపాల్కి మధ్య ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇండియాలో పౌష్టికాహార లోపానికి సంబంధించి ఈ పోషకాహార లోపం, న్యూట్రిషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పార్లమెంటులో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ డేటాను రిలీజ్ చేసింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇండియాలో ఈ పౌష్టికాహార లోపాన్ని ఎప్పటికప్పుడు మెజర్ చేయడం కోసం, కొలవడం కోసం పోషన్ ట్రాకర్ అనే ఒక ఐటీ టూల్, ఒక టూల్ని కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్ని డెవలప్ చేసింది. ఆ టూల్ ఆధారంగా ఎంత ఉంది అనేసి డేటా ఉంది, ఆ డేటా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇండియాలో ఏమని చెప్తోందంటే ఈ డేటా 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 63 జిల్లాలలో 50% కంటే ఎక్కువ మంది పిల్లల్లో పెరుగుదల లోపం ఉందని చెప్పేసి చెప్తా ఉంది. పెరుగుదల లోపం, దీన్నే స్టంటింగ్ అంటారు. స్టంటింగ్ ఏమని చెప్తోందంటే ఈ రిపోర్టు, ఇండియాలోని 13 స్టేట్స్ అండ్ యూటీస్లో 63 డిస్ట్రిక్ట్స్లో మోర్ దాన్ 50% చిల్డ్రన్లో స్టంటింగ్ ఉంది, స్టంటింగ్తో బాధపడుతూ ఉన్నారు. ఈ స్టంటింగ్ అంటే మనకి మాల్ నరిష్మెంట్లో 3 రకాలు ఉంటాయి పౌష్టికాహార లోపంలో: స్టంటింగ్, వేస్టింగ్, ఒబెసిటీ. స్టంటింగ్ అంటే ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడము, పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు లేకపోతే దాన్ని స్టంటింగ్ అంటారు, దాన్నే ఎదుగుదల లోపము అంటారు. దీని గురించే మనకి రిపోర్టు. స్టంటింగ్ అంటే వాళ్ళ ఏజ్కి తగ్గ హైట్ లేకపోతే అది స్టంటింగ్. వేస్టింగ్ అంటే వాళ్ళ హైట్కి తగ్గ బరువు లేకపోవడం, వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే దాన్ని వేస్టింగ్ అంటారు. ఇక ఒబెసిటీ, ఊబకాయం, ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ కూడా ఒక రకమైన పౌష్టికాహార లోపమే, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 3 రకాలు మనకి ఇవి స్టేట్మెంట్స్లో ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవుతాం స్టంటింగ్ అంటే ఏంటి, వేస్టింగ్ అంటే ఏంటని. ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్లో వెళ్ళిపోతాయి. ఇక ఈ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ 63 జిల్లాలలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 34 జిల్లాలలో 34 డిస్ట్రిక్ట్స్లో
50% కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ స్టంటింగ్తో బాధపడతా ఉన్నారట. సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, థర్డ్ జార్ఖండ్ ఉంది. ఇక అత్యధికంగా స్టంటింగ్తో బాధపడతా ఉన్న జిల్లాలు, ఈ పెరుగుదల లోపంతో బాధపడతా ఉన్న జిల్లాలు అత్యధికంగా మహారాష్ట్రలోని నందూర్బర్ డిస్టిక్ 68.12% స్టంటింగ్ ఉంది. ఇక సెకండ్ హైయెస్ట్ అఫెక్టెడ్ డిస్టిక్ వచ్చేసి జార్ఖండ్లోని వెస్ట్ సింగ్బమ్ డిస్టిక్. ఇక్కడ 66.27% మంది పిల్లలు స్టంటింగ్తో బాధపడుతూ ఉన్నారు, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్లో. ఇక థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ డిస్టిక్ ఉంది. ఇక ఈ పౌష్టికాహార లోపాన్ని సరిచేయడానికి, న్యూట్రిషనల్ డెఫిసిట్ని ట్రై చేయడానికి యూనియన్ గవర్నమెంట్, ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 2018 మార్చ్ 8న 2018 మార్చ్ 8న పిఎం పోషణ్ నిర్మాణ్ అభియాన్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక అలానే పోషణ్ పక్వాడాను కూడా నిర్వహిస్తారు. అంటే ఈ పౌష్టికాహారం పట్ల అవేర్నెస్ తీసుకురావడం కోసం, అవగాహన తీసుకురావడం కోసం 15 రోజుల పాటు పోషణ్ పక్వాడాను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 7th ఎడిషన్ని నిర్వహించడం జరిగింది. 2025 ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు ఈ పోషణ్ పక్వాడాని నిర్వహించింది డబ్ల్యూసిడి మినిస్ట్రీ. ఇక ఈ స్టంటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, క్రానిక్ అండర్ న్యూట్రిషన్ అంటారు. వేస్టింగ్ అంటే అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అంటారు. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల కమిషన్ ఏర్పాటును ప్రకటించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. దీనికి కారణం బీహార్లో 2025 నవంబర్లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఓటర్ల జాబితాను సవరించడానికి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ జరుగుతూ ఉంది. దాన్ని సవరించడం కోసం ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టింది. అయితే దానిపైన ప్రతిపక్షాలు చాలా ఆందోళన కూడా చేస్తూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఓటర్లను తొలగిస్తూ ఉన్నారు, మీకు నచ్చని వాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు బీహార్ ఎన్నికల సందర్భంగా ఒక పారిశుద్ధ్య కార్మికుల కమిషన్ ఏర్పాటును ప్రకటించింది. పారిశుద్ధ్య కార్మికులు అంటే సఫాయి కర్మచారీస్, ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారు కదా, ఈ సీవేజ్ని అటువంటి వాటిని క్లీన్ చేసే కార్మికులు, వాళ్ళ కోసం ఆ కమిషన్ ఏర్పాటు చేసింది. దాని పేరు బీహార్ రాజ్య సఫాయి కర్మచారి ఆయోగ్. ఇందులో చైర్పర్సన్ ఉంటారట, అలానే వైస్ చైర్పర్సన్, అలానే 5 మెంబర్స్ అడిషనల్గా 5 సభ్యులు ఉంటారు. ఇది అలానే ఇందులో ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధిగా మహిళ లేదా ట్రాన్స్జెండర్ పర్సన్ ఉంటారు. ఇది గవర్నమెంట్కి రికమెండేషన్స్ చేస్తుంది, వీళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఇది బీహార్కి సంబంధించి. ఇక బీహార్ అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే ఇక్కడ 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. యాజ్ పర్ 17th అసెంబ్లీ పోల్స్ ఆఫ్ బీహార్ 243 ఉన్నాయి. ఇక బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు. నెక్స్ట్ వన్ సామరస్ గ్రామ పంచాయత్ ఇనిషియేటివ్. మనకి జనరల్గా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదంటే నగరపాలిక ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణము ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఒకవేళ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు వాళ్ళు గొడవ పడ్డము, డబ్బులు పంచడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. నేషనల్ వైడ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు గొడవలు జరుగుతాయి, రాష్ట్ర స్థాయిలో జరిగినప్పుడు గొడవలు జరుగుతాయి. ఇక చివరికి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఇటువంటి గొడవలు జరిగినప్పుడు అక్కడ సామరస్యం దెబ్బతింటుంది, అక్కడ హార్మోనీ, పీపుల్ మధ్య బ్రదర్హుడ్, హార్మోనీ, ఈ యొక్క సామరస్యము ఈ కోల్పోతుంది అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వము సామ్రస్ గ్రామ పంచాయత్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సామరస్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది, ఇది ఒక హిందీ, ఒక సాంస్క్రిట్ వర్డ్ టైపు. సామరస్యము అంటారు కదా, సామరస్యత అంటే ఏంటి, ఎటువంటి గొడవలు లేకుండా ఉండడము. సామరస్ మేబీ సాంస్క్రిట్ వర్డ్. ఇందులో భాగంగా గుజరాత్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయట, పంచాయతీ ఎలక్షన్స్. గుజరాత్లోని 4564 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి గాను, 4564 గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను 761 విలేజెస్,
761 విలేజ్లు, ఆల్రెడీ 761 గ్రామాలు కన్సెన్సస్ ద్వారా అంటే ఏకగ్రీవంగా అభ్యర్థిని సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉందట. సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ అటువంటివి. తద్వారా ఆ గ్రామాలలో కాన్ఫ్లిక్ట్స్, గొడవలు తగ్గుతాయని చెప్పేసి గుజరాత్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఏ గ్రామాలైతే అలా లీడర్స్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఆ గ్రామాలకి, ఆ గ్రామ పంచాయతీలకి 3 లక్షల నుంచి 13 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. జూలై 2025లో గుజరాత్ గవర్నమెంటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, ప్రత్యక్షంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 35 కోట్లను ట్రాన్స్ఫర్ చేసిందట. 35 కోట్లను ట్రాన్స్ఫర్ చేసింది. సో ఎవరు లాంచ్ చేశారంటే గుజరాత్. ఇక ఈ పంచాయతీల విషయానికి వస్తే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఉంది. ఇది పార్ట్ 9 యాడ్ చేసింది రాజ్యాంగంలో. పార్ట్ 9 షెడ్యూల్ 11 పార్ట్ 9 ఇది పంచాయతీల గురించి తెలుపుతుంది. ది ఎఫెక్ట్ ఎప్పుడు వచ్చింది, అమల్లోకి వచ్చేసి 24th ఏప్రిల్ 1993, 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది. ఇందులో 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ అంటే ఫంక్షన్స్, విధులు అంటారు కదా. 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టము పార్ట్ 9 షెడ్యూల్ 11 24th ఏప్రిల్ 1993న అమల్లోకి వచ్చింది. ఇక ఆర్టికల్స్ 243 నుంచి 243O వరకు పంచాయతీల గురించి తెలుపుతాయి. ఇందులో కీలకమైన ఆర్టికల్ 243G. ఈ 243G ఏం చెప్తుందంటే పంచాయతీల పవర్సు, ఫంక్షన్స్, పంచాయతీల అధికారాలు, వాటి యొక్క బాధ్యతల గురించి తెలిపేదే ఆర్టికల్ 243G. ఇది చాలా ముఖ్యమైన ఆర్టికల్. సో ఇది మనకి 73, 74 అవి చదివేటప్పుడు ఎప్పుడు అమల్లోకి వచ్చాయో ఐడియా ఉండాలి. మొన్న ఏపీ గ్రూప్ 2 చూస్తే డైరెక్ట్గా అడిగాడు 74వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పేసి. సో ఈ డేట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక కమిటీల విషయానికి వస్తే జనరల్గా పంచాయతీలకు సంబంధించి అప్పట్లో భారత ప్రభుత్వం కొన్ని కమిటీలు ఏర్పాటు చేసింది. ఏ కమిటీ రికమెండేషన్స్ లైక్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, అశోక్ మెహతా కమిటీ అటువంటి ఉన్నాయి. ఆ కమిటీలు మనకు గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బ్యాగ్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ అంటే లెఫ్టినెంట్ జనరల్ యొక్క బ్యాగు, లెఫ్టినెంట్ జనరల్ బ్యాగు. ఇది ఒక షార్ట్ కట్. అంటే పంచాయతీలకు సంబంధించి ఏ కమిటీలను ఏ సంవత్సరంలో వేశారు అని చెప్పేసి ఆరోహణ క్రమంలో అమర్చండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ అట్లా అడుగుతాడు. ఇక్కడ ఫస్ట్ కమిటీ వచ్చేసి పంచాయతీలకు సంబంధించి బి బల్వంత్ రాయ్ కమిటీ, ఏ ఆ తర్వాత అశోక్ మెహతా కమిటీ, ఆఫ్టర్ దట్ జీవీకే రావు కమిటీ, ఇక ఆ తర్వాత ఎల్ ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్లో ఎల్ఎం సింఘ్వి కమిటీ, టి తంగన్ కమిటీ, జి గ్యాడ్గిల్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, గాడ్గిల్ కమిటీ అనేది వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఉంది. అలానే పంచాయతీలకు సంబంధించి కూడా ఒకటి గాడ్గిల్ కమిటీ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాగ్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ అనేది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బల్వంత్ రాయ్ కమిటీని వేశారు, దాని తర్వాత అశోక్ మెహతా, తర్వాత జీవీకే రావు, తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీని వేశారు, తర్వాత టీ అంటే తంగన్ కమిటీని వేశారు, ఫైనల్గా జి గ్యాడ్గిల్ కమిటీని వేశారు. ఇది షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బాల్య వివాహాలకు సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ని నియంత్రించడం కోసము తెలంగాణలో ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ మహిళా శిశు మంత్రిత్వ శాఖ అమలు చేయబోతూ ఉందట. ఇక ఫస్ట్ ఈ చైల్డ్ మ్యారేజెస్ విషయానికి వస్తే ఇండియాలో సగటున 23.3% ఉంది. ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ 23.3% ఉంది. 2019 to 2021 డేటా ప్రకారం అయితే 23.3% చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ 23.5%, అంటే
దేశ సగటు కంటే తెలంగాణలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ చైల్డ్ మ్యారేజెస్ని కంట్రోల్ చేయడం కోసము ఒక చట్టం ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, బాల్య వివాహాల నియంత్రణ చట్టం 2006. ఇక ఇప్పుడు తెలంగాణలో ఈ బాల్య వివాహాలను కంట్రోల్ చేయడం కోసము ఒక పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతా ఉన్నారట. ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 3 జిల్లాలలో 10 గ్రామాల చొప్పున ఈ పైలట్ ప్రాజెక్ట్ని అమలు చేయబోతా ఉన్నారు. ఆ 3 జిల్లాలు వచ్చేసి ఖమ్మం, భూపాలపల్లి డిస్టిక్, వికారాబాద్ డిస్టిక్. ఈ 3 డిస్టిక్లలోంచి 10 గ్రామాల చొప్పున అంటే 30 గ్రామాలను తీసుకొని ఆ 30 విలేజెస్ని చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ విలేజెస్గా తీర్చిదిద్దుతారు, బాల్య వివాహ రహిత గ్రామాలుగా. ఇక 2024-25లో తెలంగాణ గవర్నమెంటు 1173 బాల్య వివాహాల్ని ఆపేసిందట, జరగకుండా 1173. ఇక అత్యధికంగా వికారాబాద్లో 119 బాల్య వివాహాలు జరక్కోకుండా తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకునింది లాస్ట్ ఇయర్. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ స్కీమ్ని ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా పిలిచేవాళ్ళు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకము. ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 99,446 crore, 99,446 కోట్లు. ఇక ఈ స్కీమ్లో భాగంగా 2 ఏళ్లలో 3.5 కోట్ల జాబుల్ని క్రియేట్ చేయబోతా ఉన్నారు. ఈ స్కీమ్ వ్యాలిడిటీ వచ్చేసి 2025 ఆగస్టు 1 నుంచి 2027 31 జూలై వరకు. ఇందులో భాగంగా ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి, మొదటిసారి జాబులు చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక నెల శాలరీ 15,000 వరకు, అప్ టు 15,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇవాళ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి. ఇటీవల ఏ కంట్రీ 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని సాధించింది? 2030 టార్గెట్ ఇయర్ కంటే 5 ఏళ్ళు ముందుగానే ఇటీవల ఏ కంట్రీ 20% ఇథనాల్ బ్లెండింగ్ని రీచ్ అయ్యింది? ఇది సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి USA, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇండియా. బట్ ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్, బట్ దీనికి ఇంకొక లింక్. ఈ 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్లో భాగంగా ప్రకటించారు. అప్పుడు ఒరిజినల్ టార్గెట్ ఇయర్ 2030 అనుకున్నారు. ఆ పాలసీ ఇయర్ ఏంటిది? ఆ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ టార్గెట్ ఇయర్ మనము డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది? అలానే అమెండ్మెంట్ చేసి, సవరణ చేసి, ఈ పాలసీకి సవరణ చేసి ఆ టార్గెట్ ఇయర్ని 2025-26కే తీసుకొని వచ్చారు. 5 ఏళ్ళు ముందుగానే టార్గెట్ ఇయర్ని తీసుకొచ్చారు. అది అమెండ్మెంట్, సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఆ పాలసీకి, ఆ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్కి సవరణ ఏ సంవత్సరం జరిగింది? ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈజీ క్వశ్చన్, ఎవరైనా చెప్తారు, బట్ ఇవి ట్రై చేయండి. ఇక ఆపరేషన్ సింధు ఇంకొక క్వశ్చన్. మనం ఆపరేషన్ సింధూర్ గురించి ఎట్లయితే డిస్కస్ చేసుకున్నామో, ఆపరేషన్ సింధుని ఇటీవల భారత ప్రభుత్వము ఏ దేశంలో చిక్కుకున్న భారతీయులను రక్షించి సేఫ్గా ఇండియాకి తీసుకురావడానికి ఆపరేషన్ సింధుని లాంచ్ చేసింది. సో ఇది ట్రై చేయండి, ఆపరేషన్ సింధు. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్యం. మేఘాలయలో 2 బుష్ ఫ్రాగ్ స్పీషీస్ని రీసెర్చర్స్ కనుగొన్నారు. మేఘాలయ నార్త్ ఈస్టర్న్ స్టేట్, మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన మేఘాలయలోని కాశీ హిల్స్లో, కాశీ కొండలలో 2 బుష్ ఫ్రాగ్ కప్ప జాతుల్ని కనుగొన్నారు. అవి పేర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి పేరు రార్చెస్టిస్ జకోయిడ్ అనే ఒక కప్ప జాతి, మరొకటి రార్చెస్టిస్ జడో అనే మరొకటి కప్ప జాతి. ఇక్కడ ఇది కాశీ కల్చర్ పేరు మీద పెట్టారు. అంటే ఈ మేఘాలయలోని కాశీ కొండల్లో నివసించే ప్రజల జీవన విధానాలకి అనుగుణంగా వాటికి పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ మేఘాలయ లాంగ్వేజ్లో ఇక్కడ జాకోయిడ్ అంటే కాశీ లాంగ్వేజ్లో కప్ప అని అర్థమట, ఫ్రాగ్.
ఇక జాడో అంటే ఈ రాచెస్టెస్ జాడోలో జాడో అంటే ఈ కాశీ కొండల్లో నివసించే హౌస్ హోల్డ్స్ ఇళ్లల్లో పండించే ఒక మీట్, ఒక మాంసపు వంటకమట. మాంసపు వంటకము, అలానే ఒక ట్రెడిషనల్ రైస్ వెరైటీ, సంప్రదాయ బియ్యము ఈ జాడో అంటే. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఏ రాష్ట్రం అనేసి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ పరీక్ష విజయవంతం. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ గాట్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఇక్కడ ప్రొపల్షన్ అనే వర్డ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ టెక్నాలజీలో ప్రొపల్షన్ అనే వర్డ్ చాలా కీలకం. మనం ఒక రాకెట్ని లాంచ్ చేసేటప్పుడు దానికి థ్రస్ట్ అవసరం. థ్రస్ట్ అంటే ఎనర్జీ, శక్తి అవసరం, చోదక శక్తి అంటారు, అదే ప్రొపల్షన్. బట్ జనరల్గా మనం లాంచ్ చేసే రాకెట్లలో ఈ ప్రొపల్షన్ అనేది అంత సస్టైనబుల్గా ఉండటం లేదు, అంటే అంత సుస్థిరమైనది కాదు. జనరల్గా ఇవి లాంచ్ చేసినప్పుడు రాకెట్లని అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పొల్యూషన్ని క్రియేట్ చేస్తాయి. ఎక్కువగా కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఎందుకంటే అందులో వాడుతూ ఉన్న ప్రొపల్షన్ ఫ్యూయల్స్ ఏవైతే వాడుతూ ఉన్నామో ఇంధనము, అది హరిత ఇంధనాలు కాదు, గ్రీన్ ప్రొపల్షన్ కాదు. బట్ అలా కాకోకుండా మనం లాంచ్ చేసే రాకెట్లలో ఈ గ్రీన్ ప్రొపల్షన్ని వాడాలి అని చెప్పేసి హరిత ఇంధనాలు వాడినట్లయితే లాంచింగ్ కాస్ట్లు తగ్గుతాయి. అంటే ఆ రాకెట్ని లాంచ్ చేసే ఖర్చు తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, అలానే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా స్పేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ స్పేస్ డెబ్రిస్ ఎక్కువగా ఫార్మ్ అవుతుంది. స్పేస్ డెబ్రిస్ అంటే ఏదైనా ఒక రాకెట్ని లాంచ్ చేసినప్పుడు అక్కడ పని అయిపోయిన తర్వాత ఆ శాటిలైట్లు అక్కడే స్పేస్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. స్పేస్ డెబ్రిస్ అంటారు, అంటే అంతరిక్ష శకలాలు. మరి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ప్రొపల్షన్ సిస్టమ్ మంచిగా ఉండాలి. ఆ గ్రీన్ ప్రొపల్షన్ని వాడినట్టయితే ఇవన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయవచ్చు, దాటవేయవచ్చు. దీనికోసం 2024లో బెంగళూరుకు చెందిన బెల్లాట్రిక్స్ ఎయిర్ స్పేస్ సంస్థ, బెంగళూరుకు చెందిన బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ గ్రీన్ ప్రొపల్షన్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు హైదరాబాద్కు చెందిన ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ స్టార్ డౌర్ అనే హైదరాబాద్ స్పేస్ కంపెనీ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ని టెస్ట్ చేసింది సక్సెస్ఫుల్గా. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ని ప్రొపల్షన్ ఫ్యూయల్గా వాడినట్టయితే బై ప్రోడక్ట్స్ మహా అయితే వాటర్ వస్తుంది, అంతే. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంతరిక్షానికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ కంపెనీ? స్టార్ డౌర్. ఇది ప్రొపల్షన్ ఇంజన్. దీన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇక మరి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనం ఏవైతే రాకెట్స్ లాంచ్ చేస్తూ ఉన్నామో, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి రాకెట్ లాంచ్ చేసామనుకుందాం. పిఎస్ఎల్విలో 4 స్టేజెస్ ఉంటాయి, జిఎస్ఎల్విలో అయితే 3 స్టేజెస్ ఉంటాయి. ఈ పిఎస్ఎల్విని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. అంటే మనం ఎక్కువగా లాంచ్ చేసేది ఈ రాకెట్ను ఉపయోగించే. బట్ అయితే ఇవేంటంటే రీయూజబుల్ రాకెట్స్ కాదు. పిఎస్ఎల్వి కావచ్చు, జిఎస్ఎల్వి కావచ్చు, ఇవి పునర్వినియోగ రాకెట్లు కాదు. వన్స్ లాంచ్ చేసిన తర్వాత ఆ అంతరిక్షంలో శాటిలైట్ని విడుదల చేసిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఆ స్టేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇలా ఉంటాయి 4 స్టేజెస్ అనుకుంటే, ఆ అంతరిక్షంలో వీటి పని అయిపోయిన తర్వాత ఆ స్టేజెస్ అన్నీ కూడా వాటంతటగా అవి విడిపోతాయి, డిస్కార్డ్ అయిపోయి సేఫ్గా మళ్ళీ సముద్రంలోకి పడిపోతాయి. దీనివల్ల స్పేస్ డెబ్రిస్ ఫామ్ అవుతుంది, లాంచింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి వాటి అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయాలంటే ఇటువంటి ప్రొపల్షన్ టెక్నాలజీ వెళ్ళిపోతుందని చెప్పేసి అభివృద్ధి చేశారు. ఇక స్టార్ డౌర్ అనే కంపెనీ ఇస్రోకు చెందిన మాజీ ఫార్మర్ సైంటిస్ట్ రామారావు గారు దీనికి లీడర్గా నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఇక ఈ స్టార్ డౌర్ కంపెనీ 2027 ఎండ్లో లూకాస్ అనే ఒక రాకెట్ని నెక్స్ట్ జనరేషన్ ఆర్బిటాల్ ట్రాన్స్ఫార్మింగ్ వెహికల్ అంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్లోకి షిఫ్ట్ అయ్యే ఒక రాకెట్ని వీళ్ళు లాంచ్ చేయబోతా ఉన్నారట, లూకాస్ అనే రాకెట్ని. దానికి కూడా ఈ ప్రొపల్షన్ టెక్నాలజీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ ప్రొపల్షను, ఈ కంపెనీ పేరు, ఇవన్నీ. నెక్స్ట్ వన్,
అగైన్ డిఫెన్స్కి సంబంధించి తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో మెకానికల్ అండ్ మెటీరియల్ డొమైన్లో పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న రక్షణ మంత్రిత్వ శాఖ. డిఫెన్స్ మినిస్ట్రీ తమిళనాడులోని డిఫెన్స్ ఇండస్ట్రీ కారిడార్లో డిఫెన్స్ టెక్నాలజీకి అవసరమైన టెస్టింగ్ ఫెసిలిటీలు, పరీక్షా సౌకర్యాలు, మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం కోసము మెకానికల్ అండ్ మెటీరియల్ విభాగంలో ఒక టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారట. దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ తమిళనాడు స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక MOU, ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రా స్కీమ్ కింద ఒప్పందం చేసుకున్నారు. డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం రక్షణ రంగానికి అవసరమైన మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడము. దీనికోసం 400 కోట్లు కేటాయించారు. ఈ స్కీము 75% గ్రాంట్ ఇస్తుంది దీన్ని ఏర్పాటు చేయడం కోసము, ఈ టెస్టింగ్ ఫెసిలిటీని. మిగతా 25% మనీని ప్రైవేట్ కంపెనీలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ విషయానికి వస్తే డిఫెన్స్ కారిడార్లు ఇండియాలో 2 ఉన్నాయి. ఒకటి తమిళనాడు, మరొకటి యూపీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్ని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే 2. ఒకటి తమిళనాడులో 5 జిల్లాలని కలుపుతుంది. ఇది తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, సేలం, చెన్నై, హొసూర్, ఈ 5 ప్రాంతాలని కలుపుతూ ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడారు. ఇక ఉత్తరప్రదేశ్లో వచ్చేసి చిత్రకూట్, కాన్పూర్, లక్నో, అలీగర్, ఆగ్రా, ఝాన్సీ, ఈ 6 ప్రాంతాలని కలుపుతూ ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇవి 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ప్రళయ్ మిసైల్. అగైన్ డిఫెన్స్ సంబంధించి DRDO ఈరోజు ప్రళయ్ అనే ఒక మిసైల్ని సక్సెస్ఫుల్గా ఒడిషాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రళయ్ మిసైల్ ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రళయ్ మిసైల్ ఇది సాలిడ్ ప్రొపెల్లెంట్ క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్. సాలిడ్ ప్రొపెల్లెంట్ క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్. సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటే ఘన ఇంధనాన్ని వాడుతుంది. భారతదేశపు మొట్టమొదటి సాలిడ్ ప్రొపెల్లెంట్ క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్. మరి క్వాసీ బ్యాలిస్టిక్ అంటే ఏంటి? మనకి జనరల్గా బ్యాలిస్టిక్ మిసైల్ అంటే తెలుసు, క్రూయిజ్ మిసైల్ అంటే తెలుసు. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఈ ట్రాజెక్టరీలో ఒక మిసైల్ని లాంచ్ చేసినప్పుడు ఇలా పాత్ తీసుకుంటుంది. ట్రాజెక్టరీ ఎక్కువ ఎత్తులో పోతాయి, ఎక్కువ ఆల్టిట్యూడ్లో. ఇది బ్యాలిస్టిక్. మరి క్రూయిజ్ అంటే ఇలా పోతా, తక్కువ ఎత్తులో పోయేదే క్రూయిజ్ మిసైల్. ఈ క్రూయిజ్ మిసైల్స్ అసలు శత్రు కంటికి కూడా చిక్కవు, ఎందుకంటే తక్కువ ఎత్తులో పోతూ ఉంటాయి, రాడార్లకు చిక్కవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైలు, నిర్భయ్, ఇవన్నీ కూడా క్రూయిజ్. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే పృథ్వీ, అగ్ని ఇలాంటివి వస్తాయి. పృథ్వీ, అగ్ని అటువంటివి. మరి ఇక్కడ క్వాసీ బ్యాలిస్టిక్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్కి ఉన్న లక్షణాలని, క్రూయిజ్ మిసైల్స్కి ఉన్న లక్షణాలని రెండింటినీ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అని చెప్పవచ్చు. అది ప్రళయ్ మిసైల్. దీన్ని అభివృద్ధి చేసింది DRDOకు చెందిన ఒక లేబొరేటరీ, హైదరాబాద్లోని ఒక లేబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమరత్ మరియు ఇతరత్ర DRDO లేబొరేటరీల సహకారంతో దీన్ని డెవలప్ చేసింది. దీని రేంజ్ 150 to 500 కిలోమీటర్స్ రేంజ్. ఇది కన్వెన్షనల్ వార్ హెడ్స్ని మోసుకుపోయే సామర్థ్యం ఉంది, సాంప్రదాయక వార్ హెడ్స్ని మోసుకుని వెళ్ళే సామర్థ్యం ఉంది. 500 నుంచి 1000 కేజీల పేలోడ్ని మోసుకుని పోయే సామర్థ్యత ఉంది. 500 to 1000 కేజీ పేలోడ్ని మోసుకుని పోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే ఒడిషాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. వరుసగా 2 రోజుల పాటు 2 సార్లు టెస్ట్ చేసిందంట ఈ మిసైల్ని DRDO. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం దివ్యా దేశ్ముఖ్, కోనేరు హంపి గురించి. ఇప్పుడు ఈ ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ 2025ని మహారాష్ట్రకు చెందిన 19-year-old గర్ల్, 19 ఏళ్ల అమ్మాయి దివ్యా దేశ్ముఖ్ ఫైనల్లో కోనేరు
కోనేరు హంపీని ఓడించి ఈ టైటిల్ని గెలుపొందింది. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ దిస్ ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్, తొలి భారతీయ మహిళ ఈ వరల్డ్ కప్ని గెలవడం. అగైన్ నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి యూరో ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టైటిల్. యూరో ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టైటిల్ ఇది స్విట్జర్లాండ్లోని బేసెల్లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ మహిళల ఫుట్బాల్ జట్టు, ఇంగ్లాండ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీము ఫైనల్లో స్పెయిన్ కంట్రీని ఓడించి ఈ టైటిల్ని గెలుపొందింది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలు. ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్. టైగర్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇప్పటికే, బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది అంతర్జాతీయ పులుల దినోత్సవం తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారు అంటే 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ జరిగింది. అక్కడ ఈ పులుల సంరక్షణ కోసము ఎవ్రీ ఇయర్ జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించాయి 13 టైగర్ రేంజ్ కంట్రీస్. 13 టైగర్ రేంజ్ కంట్రీస్ అంటే ఈ పులులు ఎక్కువగా 13 దేశాల్లోనే ఉన్నాయి. 13 దేశాల్లోనే పులులు ఉన్నాయి, వాటిని టైగర్ రేంజ్ కంట్రీస్ అంటారు. ఇది కూడా మనకి ముఖ్యం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైగర్స్లో 70% టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. 70% టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఆ 13 టైగర్ రేంజ్ కంట్రీస్ ఒకసారి ఐడియా ఉండాలి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మ్యాన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇండియా నైబర్ కంట్రీస్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అనే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇటీవలే పార్లమెంటులో ప్రకటించారు ఇండియాలో టైగర్స్ 2022 టైగర్ ఎస్టిమేషన్ సర్వే ప్రకారము 3682 టైగర్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 3682 టైగర్స్ అని చెప్పేసి. ఇక టైగర్ IUCN స్టేటస్ ఎండేంజర్డ్, ప్రమాదంలో ఉంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 1లో ఉంటుంది పులి. అంటే దీన్ని చంపడం అంటే ఇక నేరమే, షెడ్యూల్ 1. ఇక సైట్స్ కన్వెన్షన్ ఉంది కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, అంటే ఏవైతే అంతరించిపోతా ఉన్నాయో ఆ జీవులలో వ్యాపారాలు చేయకూడదు, వాటిని చంపి లేదంటే వాటి పార్ట్స్ని స్మగ్లింగ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఒప్పందం ఉంది, సైట్స్ ఒప్పందం. ఈ సైట్స్ ఒప్పందంలో ఇది అపెండిక్స్ 1లో ఉంటుంది పులి. అపెండిక్స్ 1 అంటే ఇది చాలా ముఖ్యమైన యానిమల్ సైట్స్లో. ఇది ఇంటర్నేషనల్ టైగర్ డేకి సంబంధించి. ఇక ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 58 టైగర్ రిజర్వ్స్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆపరేషన్ మహాదేవ్, ఇండియా నేపాల్ మధ్య కుదిరిన మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ డీల్, పరస్పర న్యాయ సహకార ఒప్పందం, భారతదేశంలోని 63 జిల్లాల్లో 50% కంటే ఎక్కువ మంది పిల్లలలో పెరుగుదల లోపం, పార్లమెంట్ డేటా, రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల కమిషన్ ఏర్పాటును ప్రకటించిన బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, ద సమ్రాస్ గ్రామ్ పంచాయత్ ఇనిషియేటివ్ గుజరాత్ గవర్నమెంట్, తెలంగాణలో బాల్య వివాహాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, మేఘాలయలో 2 బుష్ కప్ప జాతులు, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ పరీక్ష విజయవంతం, తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో మెకానికల్ అండ్ మెటీరియల్ డొమైన్లో పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ మినిస్ట్రీ, ప్రళయ్ మిసైల్, ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ టైటిల్ను గెలుపొందిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ దివ్యా దేశ్ముఖ్,
యూరో ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టైటిల్ను గెలుపొందిన ఇంగ్లాండ్ మహిళల ఫుట్బాల్ టీం. అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్ డే 29th July. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. And thank you everyone.